ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోదన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడింది. సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా అని నేను అడుగుతా ఉన్నా. మరి మనం కూడా ఆలోచించాలి. మనకు మంచి చేసే వాళ్ళెవరు, మనకు మేలు చేసే వాళ్ళెవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? చేసింది 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు చేసింది. 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది. నిరుద్యోగం పెంచింది, పేదరికం పెంచింది, ఆకలి పెంచింది. ఇంతకు మించి బీజేపీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి 10 ఏళ్ల బీజేపీ పాలనలో. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెంచింది, పేదలను అడ్డీ విరిచింది. మా దళితులకు బీజేపీ ఏమైనా చేసిందా? మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమైనా చేసిందా? ఏం చెప్పింది బీజేపీ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఎవరికిచ్చారో సమాధానం చెప్పండి. 20 కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి, పేదరికం పెరిగి, ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. యువతకు చేయలే, మా బీసీలను పట్టించుకోలే, మా ఎస్సీలను పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే, కార్మికుల్ని పట్టించుకోలేదు. మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. నవోదయ విద్యాలయాలు మేము కొత్తగా 32 జిల్లాలు చేసుకున్నాం. మాకు నవోదయ విద్యాలయాలు అంటే కనీసం నవోదయ విద్యాలయం ఇవ్వలేదు. మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. అందులో మా కరీంనగర్ కు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని దరఖాస్తు పెడితే మొండి చేయి చూపినటువంటిది బీజేపీ పార్టీ. ఊకున్నావా? మా గంగుల కమలాకర్ అన్న, మా వినోద్ అన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా వీళ్ళిద్దరూ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారిని అడిగారు. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలో కేబినెట్ మీటింగ్ లో వినోద్ అన్న అడిగిండు. కరీంనగర్ ఎమ్మెల్యేగా మా మంత్రిగా కమలాకర్ అన్నా మాకు కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నా దిక్కు చూసి వెంటనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు వీళ్ళిద్దరి కృషితో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినాం. ఇవాళ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో నడుస్తా ఉన్నది. కరీంనగర్ కు నర్సింగ్ కాలేజీ తెచ్చాం, కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చాం. కరీంనగర్ లో అనేక విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమిచ్చింది బీజేపీ? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించారు. తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వండి బీజేపీ. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికొచ్చి. పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు. నిజంగా మీరు చేసుంటే మేము ఈ పథకం తెచ్చినాం, పేదల కోసం ఈ పని చేసినామని చెప్పేటోళ్ళు. చేసిందేమి లేదు కనుక, చెప్పడానికి ఏమి లేదు కనుక ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు. క్యాలెండర్లు కడుపు నింపుతాయా? చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా? దయచేసి పేదలకు ఏం చేసిందో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న.